తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. తనకు పని కల్పించి జీతమిస్తున్న యజమాని ఇంటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. యజమాని వద్ద నమ్మకంగా పనిచేసి అభిమానం చూరగొనాల్సిన వ్యక్తి చోరకళ ప్రదర్శించాడు. మరి దొంగతనం చేయడంలో బొత్తిగా అనుభవం లేని ఆ పనివాడు దోపిడీ ఎలా చేశాడు? పోలీసులకు చిక్కకుండా, ఆధారాలు దొరకకుండా ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని తప్పించుకోవాలని చూసిన అదే టెక్నాలజీ అతన్ని ఎలా పట్టించింది? ఎంత పక్కా ప్లాన్తో తప్పుడు పనులు చేసినా చివరకు చట్టం ముందు ఎవరైనా మోకరిల్లాల్సిందే. పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఈ విషయం తెలియక తిన్నింటికే కన్నం వేశాడు ఓ పనివాడు. అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి యజమాని ఇంట్లోనే దోపిడీకి పాల్పడ్డాడు. దొంగతనం చేసేందుకు ఏకంగా యూట్యూబ్ చూసి చోరీ చేయడం నేర్చుకున్నాడు. సీసీ కెమెరాలు ఎలా కట్ చేయాలి, డాగ్ స్క్వాడ్కు దొరకకుండా ఏం చేయాలి అనే విషయాలన్నీ యూట్యూబ్లో చూసి మరీ నేర్చుకున్నాడు. టెక్నాలజీ సాయంతో చేసిన తప్పును పోలీసులు అదే టెక్నాలజీ ఉపయోగించి నిందితుడిని పట్టుకోవడం విశేషం. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరానికి చెందిన వ్యాపారి జనార్దన్ భాగస్వాములతో కలిసి శ్రీనిధి ట్రేడర్స్ మిల్లును నిర్వహిస్తున్నారు. వీరంతా రైతుల వద్ద నుంచి వేరుశెనగ కాయలు కొనుగోలు చేసి గింజలను వేరు చేసి విక్రయించే వ్యాపారం చేస్తుంటారు. రైతుల నుంచి సరుకు కొనుగోలు చేసేందుకు జనార్దన్ 12,30,000 నగదు తీసుకొచ్చి మిల్లులోని బీరువాలో భద్రపరిచారు. రైతులకు ఇవ్వడానికి బీరువా తెరిచేసరికి అందులో కారం పొడి తప్ప డబ్బులు కనిపించకపోవడంతో లబోదిబోమన్నాడు. దొంగలు ఎంతో పగడ్బందీగా మిల్లుకు చెందిన సీసీ కెమెరా వైర్లు కట్ చేసి డబ్బులున్న గదిలోకి చొరబడ్డారు. డబ్బు దాచిన గది తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లారు. బీరువా తెరిచి అందులో ఉన్న నగదు సంచితో ఉడాయించారు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా, జాగిలాలు వాసన పసిగట్టకుండా బీరువాతో పాటు ఆ గది మొత్తం కారం పొడి చల్లి పరారయ్యారు. ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక చిన్న ఆధారం వదిలిపెట్టినట్లే వీళ్ళు కూడా అదే తప్పు చేశారు. మిల్లుల్లో ఉన్న సీసీ కెమెరాలు కట్ చేశారు, కానీ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో వీరు దొరికిపోయారు. వాటి ఆధారంగా నిందితుడు అదే మిల్లులో పనిచేసే ఆపరేటర్ కమిగల్లా కిరణ్ కుమార్గా గుర్తించారు. అతనికి అదే మిల్లులో హమాలీగా పనిచేస్తున్న దేవగుడి ఉత్తయ్య సహకారం అందించినట్లు తేలింది. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒక దొంగతనం జరిగింది శ్రీనిధి ట్రేడర్స్ మిల్ లో, కొరపాటు రోడ్, ప్రొద్దుటూరులో. సో మనకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న మర్చెంట్స్ ఇది గ్రౌండ్ నట్ పాట్స్ పర్చేస్ చేయడం కోసం ఒక 12,30,000 వాళ్ళ ఆఫీస్ లో పెట్టారు ఒక బ్యాగ్ లో. అది అన్ని మిస్ అయిపోయింది. అండ్ పాత బయట లాక్ కూడా పగిలి కొట్టారు ఎవరో అని మనకు కంప్లైంట్ వచ్చింది. అక్కడ వెళ్ళి సీన్ ఆఫ్ క్రైమ్ చూసినప్పుడు అక్కడ ఉన్న కెమెరా, సీసీటీవీ కెమెరాస్ కూడా డిస్కనెక్ట్ అయింది. సో అప్పుడు మనకు డౌట్ వచ్చింది, ఎవరైనా ఇన్సైడర్ జాబ్ ఉండవచ్చు, లోపల అన్ని తెలిసిన వాళ్ళే, సీసీటీవీ సిస్టమ్ గురించి, ఓనర్స్ ఎక్కడ డబ్బులు పెడతారు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటున్న వాళ్ళే చేస్తారు అని ఒక డౌట్ మనకు వచ్చింది. అండ్ అప్పుడు మనం సీసీటీవీ వేరు పక్కన ఉన్న సీసీటీవీ కెమెరాస్ అండ్ పక్కన సస్పెక్ట్స్ ఇంటరోగేషన్ అన్ని చూసిన తర్వాత మనకు దేవగుడి ఉత్తయ్య అని ఒక అతను మీద డౌట్ వచ్చి ఇంటరోగేట్ చేశాము. సస్టైన్డ్ ఇంటరోగేషన్ లో మనకి ఇంకొక నేమ్ దొరికింది, కమ్మిగల్లా కిరణ్ కుమార్ అని. అతను అప్పుడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. యాక్చువల్లీ అతను ఇల్లు ప్రొద్దుటూరులో ఉంది, బట్ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు కాబట్టి మనం we put a special team to track him. అతను జమ్మలమూడు పక్కన దొరికాడు, అతను తీసుకువచ్చాము. అండ్ అతను ఇంటరోగేట్ చేస్తే మనకు కేస్ బ్రేక్ ఓపెన్ అయింది. యాక్చువల్లీ ఏమైందంటే ఇతను కిరణ్ కుమార్ అండ్ దేవగుడి ఉత్తయ్య ఇద్దరు అక్కడే పని చేస్తున్న వాళ్ళు. కిరణ్ కుమార్ ఇన్ఫాక్ట్ లోపల పని చేస్తాడు. అతనికి తెలుస్తుంది వాళ్ళ ఓనర్ ఎక్కడ డబ్బులు పెడతాడు, ఎంత డబ్బులు ఎప్పుడు ఎక్కడ డబ్బులు పెట్టాడని అతనికి తెలిసింది. కాబట్టి ఆన్ ద మిడ్ నైట్ ఆఫ్ 29th and 30th ఆ రోజు అతను వెళ్ళి టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ దేవగుడి ఉత్తయ్య బ్రోక్ ఓపెన్
ఆన్ ద అవుట్ సైడ్ లాక్. దాని ముందు సీసీటీవీ కట్ చేసిన తర్వాత లోపల వెళ్ళిపోయాడు. అండ్ మనం అతని మీద నుంచి మనం 11,36,000 రికవర్ చేసాము. రిమైనింగ్ 94,000 అతను స్పెండ్ చేశాడు, ఇది చేశాడు, అది చేశాడని ఇప్పుడు మిస్డైరెక్ట్ చేశాడు. సో వి స్టిల్ ఇంటరోగేటింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్. సో ఆ రిమైనింగ్ అమౌంట్ కూడా మనం రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అండ్ వీఆర్ ఏబుల్ టు రికవర్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మనీ. అండ్ రిమైనింగ్ అమౌంట్ కూడా మనం రికవర్ చేస్తామని కాన్ఫిడెంట్ గా ఉన్నాము. మిల్లులో ఆపరేటర్గా పనిచేస్తున్న కిరణ్ జల్సాలకు అలవాటు పడి అధిక వడ్డీలకు అప్పులు చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. అప్పుల నుంచి బయటపడేందుకు చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. రైతుల కోసం తమ యజమానులు పెద్ద మొత్తంలో డబ్బులు తెచ్చి మిల్లులో దాచిపెట్టారని తెలుసుకున్న కిరణ్ యూట్యూబ్లో చూసి ఆధారాలు దొరకకుండా పగడ్బందీగా దొంగతనం చేశాడు. కానీ మిల్లుకు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో వీరు పారిపోతున్న దృశ్యాలు రికార్డ్ అవ్వడంతో దొరికిపోయారు.